సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఒక యాంకర్గా తన కెరియర్ అనేది మొదలుపెట్టిన తర్వాత సీరియల్స్ చేసుకుంటూ యాక్టర్గా మరి ముందుకెళ్తూ ఉన్న ఒక లేడీ అనమాట. ఆవిడే నివితా మనోజ్ గారు. చూసేటప్పటికి ఏంటంటే పెద్ద కళ్ళు, దాంతోపాటు రింగుల జుట్టు, సో మలయాళం ఫీచర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. I did act in Malayalam too. They also owned me. Okay. Maybe thanks to my mother and her genes. ఇంత కళ్ళు, ఇంత మంచి కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. అయితే మదర్ పోలిక అన్నమాట. అండ్ చాలా మూవీస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు. ఎలా ఉంది జర్నీ? చాలా ఎక్కువ మూవీస్ వస్తున్నాయని చెప్పాను. అలాగని ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అంటే ఇట్స్ గుడ్. ఒక రిలీజ్ తర్వాత ఇంకొక మూవీ అట్లీస్ట్ ఏంటి స్క్రిప్ట్స్ సెలెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ఇట్లా చూసిగా ఉంటారా? ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు అంత సెలెక్షన్ చేసేంత అంత స్కోప్ ఉండదు. లైక్ ఇట్స్ నాట్ లైక్ మార్నింగ్ యూ విల్ వేకప్ టు 10 స్క్రిప్ట్స్ అండ్ యూ విల్ చూస్ వన్ అమాంగ్స్ట్ అలా లేదు. ఇంకా మనకి అంత లగ్జరీ. నేను కనెక్ట్ అవ్వగలిగే రోల్స్ నేను చేయగలను కదా. సో నేను కనెక్ట్ అవ్వలేనిది, నన్ను నేను చూసుకోలేని రోల్ నేను చేయలేను. సో అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ అట్లాగని చాలా రిజెక్ట్ చేసేసాను నేను అని చెప్పను. మీతో కాంబినేషన్ సీన్ ఒకటి చెప్తాను. నన్ను లూజ్ అన్నాడే అని చెప్పేసి ఇప్పుడు 15 years తర్వాత దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ అని చెప్పి ఏదో ట్రోల్ చేస్తున్నారు. నన్ను లూజ్ అన్నాడే అంటే ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే దానికి తగ్గట్టు మనం చూపించాలి. సో క్వాలిటీస్ ఉన్నాయని డైరెక్టర్ చూపించాలన్నప్పుడు సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. అన్ని ఒప్పించి ఎలా ముందుకు వెళ్ళిపోయారు? మిర్రర్లో చూసుకున్నప్పుడే ఐ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ అని తెలుస్తుంది. అండ్ దట్టు అందరూ చెప్తారు కదా, ఇప్పుడు మీరు రాగానే మీరు మలయాళీ యాక్ట్రెస్ లా ఉన్నారు, ఎవరో మలయాళీ హీరోయిన్ లా ఉన్నారు. మీకు కొంచెం శోభన్ గారి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాజ్ అబౌట్ టు టెల్. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు శోభన్ గారిలా ఉన్నావు. అది చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ ఉన్నది కదా. చిరంజీవి గారితోనే యాక్చువల్లీ ఐ యాక్టెడ్ మోర్ దాన్ 7 scenes. మీకు తెలుసు కదా, పెద్ద మూవీస్ లో లెంత్ వల్ల చిన్న యాక్టర్స్ సీన్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకే సెట్ లో ఇప్పుడు మీకు నాకు ఎంత దూరం ఉంది, ఇంత దూరంలో వర్క్ చేశారు. ఆయన నాతో మాట్లాడారు. మీకు ఒకలాంటి పూనకం, వైబ్రేషన్ ఏవేవో వస్తాయి. అలాంటి పూనకం వచ్చింది నాకు చిరంజీవి గారి నుంచి. అంత వైబ్రేషన్ ఉంది. ఐ థింక్ ఇలాంటి వైబ్రేషన్ ఇంకొకసారి కూడా వచ్చే ఉంటది అనుకుంటా. హరిహర వీరమల్లు, అందులో కాంబినేషన్ సీన్స్, బాగా పెద్ద రోలు, నియర్లీ బాగా పెద్దదని అంటే లైక్ 20 minutes డ్యూరేషన్ అనేది కూడా. నేను ఆడిషన్ చేసిన దాని ప్రకారం నేను 35 days RFC లో షూట్ చేశాను. ద సీన్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ సీన్, బిగ్ సీన్. ఇంటర్వెల్ లో వస్తుందని చెప్పారు. అండ్ కంప్లీట్లీ విత్ కళ్యాణ్ గారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఒక యాంకర్గా తన కెరియర్ అనేది మొదలుపెట్టిన తర్వాత సీరియల్స్ చేసుకుంటూ యాక్టర్గా మరి ముందుకెళ్తూ ఉన్న ఒక లేడీ అనమాట. ఆవిడే నివితా మనోజ్ గారు. అండ్ ఆవిడని చూసేటప్పటికి అందరం మలయాళం అనుకుంటుంటాము. సో ఆవిడ మలయాళం నుంచి వచ్చారో లేకపోతే తెలుగువారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి మలయాళం స్టైల్లోనే ఆవిడకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. నేను సౌఖ్యమారా? సౌఖ్యం 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 సౌఖ్యం. ఎన్న సౌఖ్యం సౌఖ్యం. నేను తెలుగు అమ్మాయి. బట్ మలయాళీలో ఉన్నామని చెప్తే ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. బికాజ్ ఆల్ మల్లు గర్ల్స్ ఆర్ సో బ్యూటిఫుల్, సో సక్సెస్ఫుల్. కాదు, బట్ మోస్ట్లీ కాదని కాదు 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 కానీ డెఫినెట్ గా ఇప్పుడు మీరు మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే ద నెంబర్ ఆఫ్ మలయాళీ హీరోయిన్స్ ఆర్ highly in rage, in demand than Telugu heroines, right? So mana Shobana garu దగ్గర నుంచి రేవతి గారు ఆ జనరేషన్ నుంచి కూడా I followed them. So maybe చూసి ఆ ఫీచర్స్ వచ్చాయేమో.
బట్ థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయిలు కూడా పెద్ద కళ్ళు ఉండొచ్చు అండి, కర్లీ హెయిర్ ఉండొచ్చు, కానీ ప్రాబ్లం. మిమ్మల్ని చూసేటప్పటికి ఏంటంటే పెద్ద కళ్ళు, దాంతోపాటు రింగుల జుట్టు. సో మలయాళం ఫీచర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. చాలా మంది అనుకునే ఉండే ఉంటారు. అనుకుని మలయాళంలో ఒక సీరియల్ కూడా ఆఫర్ చేశారు, 7 రాత్రిగల్ అని చెప్పి. సో ఐ డిడ్ యాక్ట్ ఇన్ మలయాళం టూ. దే ఆల్సో ఓన్డ్ మీ. మేబీ థ్యాంక్స్ టు మై మదర్ అండ్ హర్ జీన్స్. ఇంత మంచి కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. యా, ఐ లుక్ మోస్ట్లీ లైక్ మై మదర్. ఓకే, నైస్. ఏంటండి ప్రెసెంట్ అయితే మొన్న రిలీజ్ అయిన సారంగపాణి జాతకంలో కనిపించారు, అండ్ చాలా మూవీస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు. ఎలా ఉంది జర్నీ ఇండస్ట్రీలో? బాగుంది. పోస్ట్ కోవిడ్ కొంచెం స్లోగానే ఉంది, బికాస్ లాట్ ఆఫ్ ఓటీటీ రిలీజెస్ వల్ల. ఎక్కువ థియేటర్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. సో మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం స్లోగానే ఉందని చెప్పొచ్చు. బట్ లక్కీలీ ఐ కుడ్ బి ఏబుల్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్. బాగానే జరుగుతోంది. ఐ డోంట్ సే చాలా ఎక్కువ మూవీస్ వస్తున్నాయని చెప్పాను, అలాగని ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అంటే ఇట్స్ గుడ్. ఒక రిలీజ్ తర్వాత ఇంకొక మూవీ అట్లీస్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఏంటి స్క్రిప్ట్స్ సెలెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ఇట్లా చూసిగా ఉంటారా? నో, స్క్రిప్ట్స్ అంటే టు బీ ఫ్రాంక్ ఈ ఈ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు అంత సెలెక్షన్ చేసేంత అంత స్కోప్ ఉండదు. లైక్ ఇట్స్ నాట్ లైక్ మార్నింగ్ యూ విల్ వేకప్ టు 10 స్క్రిప్ట్స్ అండ్ యూ విల్ చూస్ వన్ అమాంగ్స్ట్. అలా లేదు. ఇంకా మనకి అంత లగ్జరీ ఇంకా రాలేదు. టచ్ వుడ్, ఐ విల్ గెట్ దేర్ సూన్. కాకపోతే డెఫినెట్లీ ఫ్యూ రోల్స్ ఓవర్ ద ఫోన్ ఓన్లీ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూ రోల్స్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ టు మీ. మేబీ ఐ కాంట్ గెట్ ఇన్ టు దట్ స్కిన్. మేబీ అది మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్యామిలీ కూర్చొని హ్యాపీగా వాళ్ళతో కూర్చొని చూసే రోల్ కాకపోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ రోల్స్. డెఫినెట్లీ నేను కనెక్ట్ అవ్వగలిగే రోల్సే నేను చేయగలను కదా. సో నేను కనెక్ట్ అవ్వలేనిది, నన్ను నేను చూసుకోలేని రోల్ నేను చేయలేను. సో అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ అట్లాగని చాలా రిజెక్ట్ చేసేసాను నేను అని చెప్పను. బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఎస్ ఐ హ్యాడ్ టు రిజెక్ట్. ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఒక 15 to 16 years? నో, ఐ ఎంటర్డ్ ఇన్ 2009 విత్ డార్లింగ్. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెయింట్ ఆన్స్ మెహదీపట్నం. అప్పట్లో ఆకుట్ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఒక అంటే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అందరూ అఫీషియల్గా లెక్చరర్ని అడిగి అందరూ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో అట్లా నా ఫ్రెండ్ ఒక ఆమె నా అకౌంట్ ఓపెన్ చేసి, తన చిన్న ఫోన్ ఉండేది, 2 మెగాపిక్సెల్ 3 మెగాపిక్సెల్ అని వచ్చేవి ఇట్లా ఫ్లిప్ ఫోన్స్. సో అందులో ఒక 2 ఫొటోస్ తనే తీసి తనే డీపీ పెట్టి, నాకు అప్పట్లోనే ఒక అడ్మిన్ ఉండింది యాక్చువల్లీ టు మెయింటైన్ మ్యాక్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్. ఈ రోజుల్లో మీరు ప్రో మ్యాక్స్ అన్నట్టు కదా. షీ యూస్ టు మెయింటైన్ ఇన్ ద డెస్క్టాప్ ఉండేది కదా ఆఫీస్ లో, కంప్యూటర్ లో. షీ యూస్ టు మెయింటైన్ 10 ప్రొఫైల్స్ జస్ట్ టు మేక్ షూర్ మేమందరం డిగ్రీ తర్వాత ఎక్కడున్నా యునైట్ అవ్వడానికి అదొక ప్లాట్ఫామ్ లాగా. అప్పుడు సోషల్ మీడియా అంటే అప్పట్లో ఎవరెవరో తెలియని వాళ్ళని వ్యాస్ట్ గా యాక్సెప్ట్ చేసేయటం. ఒక 1000 ఫ్రెండ్స్ మీ అకౌంట్ లో 2000 5000 ఉండడం అదంతా లేదు. అప్పుడు 20 మంది ఫ్రెండ్స్, ఒక గ్రూప్, ఆర్కుట్ గ్రూప్. అండ్ మీరు తెలియని పర్సన్ అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరు అసలు. ఆ పర్సన్ చాలా క్లోజ్లీ దెన్ ఓన్లీ యూ విల్ యాక్సెప్ట్ దెమ్. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇట్ వాజ్. సో అట్లా నా ఫొటోస్ ఆర్కుట్ లో పెట్టడం, somehow those are seen by film industry people. So I used to do events then. I used to walk on ramp part time ga, because Mehdipatnam St. Anne's we used to go by Banjara Hills. Ekko ramp shows Taj Krishna, Taj Banjara akkade జరిగేవి. సో కాలేజ్ మాకు 2:30కి అయిపోతుంది. సో ఈ ర్యాంప్ షోస్ ఇవన్నీ కూడా అనుకోకుండా హోటల్ మేనేజ్మెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ఈ అమ్మాయి బాగుంది, చాలా షోల్డర్ అదంతా బాగుంది, స్ట్రైట్ వాక్ చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా ఉందని ముంబై మోడల్స్ ఎవరైనా తక్కువ పడినప్పుడు, వాళ్ళు 11 గర్ల్స్ రావాలి, 10 వచ్చారు, ఒక అమ్మాయి తక్కువైంది, అట్లాంటప్పుడు మాకు తెలుగు మోడల్స్ అని పిలిచేవారు. సో దట్ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ మోడల్. ఫస్ట్ మోడల్? yes I did work on more than 50 ramp shows in Hyderabad. ఆ రోజుల్లో ర్యాంప్ షోస్ చాలా వ్యాస్ట్గా ఉండేవి. 10 years ago, 10-15 years ago చాలా చాలా హ్యూజ్గా ఉండేవి. ప్రతి ప్రొడక్ట్ లాంచ్
చిన్న ఒక ర్యాంప్ షో ద్వారా జరిగేవి, డిజైనర్ షోస్, డిజైనర్వి, ఈవెన్ జ్యువెలరీవి, మానేపల్లి, MBS. I represented Reliance Jewelry also. Yeah, I was associated with big brands actually ఆ టైంలో. అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫొటోస్ somehow they were circulated without your knowledge. You photos are circulated when you are on media, print media. మీరు పేపర్లో వస్తున్నారు ఎవ్రీ వీక్. సో అప్పుడు కరుణాకరన్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హీ వాజ్ మేకింగ్ డార్లింగ్. డైరెక్టర్ కరుణాకరన్. యా. సో హీ wanted to cast me as a second heroine for that film. సో నేను సెకండ్ లీడ్ అనుకునే నేను వెళ్ళాను. దాని తర్వాత స్క్రిప్ట్లో ఏవో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే స్క్రిప్ట్ వాళ్ళు ఇంకా మోడరేట్ చేస్తున్నప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత సార్ నన్ను ఆఫీస్కి పిలిచి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ రోల్ లేదు, వీ హ్యాడ్ టు రిమూవ్ ఇట్ బికాస్ వీఆర్ ట్రిమ్మింగ్ ద స్క్రిప్ట్. కొంచెం చేంజెస్ జరిగాయి. స్విట్జర్లాండ్లో షూట్, ఇండియాలో ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్ తీస్తున్నాం. సో అక్కడ కాజల్ గారు ఉంటారు. ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత లవ్ స్టోరీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. And he told me some technical reasons and he said I'm really sorry because I signed and then I had to. Okay. So Prabhas gar pakkana second heroine ga ani it was like I was so young then. I was like hardly 19-20. అదే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఫస్ట్ ఇయర్ లోనే. ఆ టైంలో అప్పుడే అక్కడే నేను ఆయన సారీ బాయ్ బట్ నెక్స్ట్ ఫిల్మ్లో డెఫినెట్గా ఐ విల్ రిమెంబర్ యూ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ మై టీమ్ అని చెప్పారు. నన్ను ఓదార్చడానికి చెప్తారు కదా. కానీ నేను అలాగే అట్లా బ్లాంక్గా కూర్చుని ఉండిపోయాను. ఐ జస్ట్ వెంట్ అలోన్. మా మదర్ ఎప్పుడు షీ వాజ్ నాట్ విత్ మీ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్. మా అమ్మకి చాలా భయం మూవీ ఆఫీసులకు వెళ్ళాలంటే. షీ వాజ్ వెరీ హోమ్లీ అండ్ ఇన్నోసెంట్ లేడీ. సో నేను వెళ్ళి ఇంక ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళా, ఏం చెప్పాలి, ఏంటి అందరికీ చెప్పేశాను, ఫ్రెండ్స్కి చెప్పేశాను, ఇప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఎట్లా ఆలోచించుకుంటూ అట్లా ఐ వాజ్ సో షాక్డ్. డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో. దెన్ ఆయన పాపం టేబుల్ నుంచి ఇట్లా వచ్చి దగ్గరకు వచ్చి డోంట్ వరీ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నేను సెకండ్ హీరోయిన్గా నేను సెలెక్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక చిన్న రోల్ పెట్టలేనమ్మా, అందుకే నేను వద్దంటున్నాను. బట్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దిస్ మచ్, ఒక ఫ్రెండ్ రోల్ ఉంది బట్ నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్క రూమ్లో ఉన్నారు, వెళ్ళి రోల్ వినేసే అన్నారు. సార్ పనమ్మాయి రోల్ అయినా చేసేస్తాను సార్ నేను అని చెప్పి ఐ జస్ట్ టోల్డ్ హిమ్ లైక్ దట్. సార్ మీ డైరెక్షన్ లో నేను ఈవెన్ మేడ్ రోల్ చేస్తాను, నన్ను మీరు తీసేయకండి ప్లీజ్. ఐ వాజ్ సో ఇన్నోసెంట్, ఐ డిడ్ నాట్ నో హౌ టు టాక్. ఏంటంటే ఇండస్ట్రీ గురించి కూడా అప్పుడు పెద్ద ఐడియా కూడా లేదు. బట్ ఫస్ట్ లో వెరీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను నేను. అదే వేరే ఎవరైనా మ్యానిపులేటెడ్ డైరెక్టర్ అయితే హీ వుడ్ హ్యావ్ రియలీ ప్లేడ్ ఏదైనా జరగచ్చు. కానీ ఆయన నన్ను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్నారు. ఆయనకి వాళ్ళ సిస్టర్ నాలా ఉంటారంట, కర్లీ హెయిర్. ఈజ్ అ తమిళియన్ బేసికలీ. సో ఆయన ఫస్ట్ నుంచి కూడా నా సిస్టర్ లా ఉన్నావు ఆడిషన్ అప్పటి నుంచి అదే చెప్తూ ఉండేవారు. స్విస్లో కూడా, స్విట్జర్లాండ్ లో కూడా. సో అయితే ఫ్రెండ్ రోలా ఎవరికో కూడా తెలియదు నాకు, చేసేస్తా ఓకే ఫైన్ అని చెప్పి నేను పక్కన రూమ్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత అదే ఒక్కొక్కసారి దురదృష్టంతో పాటు అదృష్టం వస్తుందని, ఇట్ వాస్ కాజల్స్ ఫ్రెండ్. 20 days ఇన్ స్విట్జర్లాండ్ షూటింగ్, 5 days ఇన్ బ్యాంకాక్. అండ్ ఆ రోజుల్లోనే ఐ వాజ్ పేడ్ సో నైస్. ఐ వాజ్ ఎ స్టూడెంట్ కి ఫ్యూ లాక్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఎలా ఉంటుంది 15 years ago. ఇట్ వాజ్ లైక్ మోర్ దాన్ 2 lakhs ఆ రోజుల్లో ఫర్ 20 days. కానీ మీతో కాంబినేషన్ సీన్ ఒకటి చెప్తాను, నన్ను లూజ్ అన్నాడే అని చెప్పేసి. ఇప్పుడు 15 years తర్వాత దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ అని చెప్పి ఏదో ట్రోల్ చేస్తున్నారు. అవి ఒక 100 వచ్చాయి. నేను అవి చాలా కాజల్కి కూడా పంపించాను. ఆఫ్టర్ 15 years ఇంకా దే ఆర్ టాకింగ్ అబౌట్ హర్ మూవీ అని. ఐ హ్యావ్ యాక్సెస్ టు హర్ మదర్, వినయ్ ఆంటీ అని, వినయ్ గారు. షీఈస్ సో సూపర్ స్వీట్ లేడీ, వెరీ డైనమిక్ లేడీ, కాజల్స్ మామ్. సో ఐ సెండ్ హర్ దోస్ మీమ్స్ ఈవెన్ నౌ, ఈవెన్ టుడే. ఆంటీ ఇంకా మాట్లాడుతున్నారు మన మూవీ గురించి 15 years తర్వాత. సో ఇట్స్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఆ రకంగా ఫ్రెండ్ రోల్కి ల్యాండ్ అయ్యాను. బట్ ఇట్ వాజ్ అంటే నేను ఎప్పుడు ఏ మూవీ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. ఐ డోంట్ నో కెమెరా ఇక్కడ ఉంటే ఎటు చూడాలో తెలీదు. అంటే కింద చూస్తే ఎట్లా ఉంటాం, పైకి చూస్తే ఎట్లా ఉంటాం. ఒక్కొక్కసారి చీట్ లుక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ మనం తప్పించుకుని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అవి ఏమీ తెలీదు.
మిలిటరీ స్టూడెంట్ లాగా ఇట్లా నుంచోమంటే ఇట్లా నుంచి చెప్పేసి వచ్చేయడమే. సో నేను తెలీదు. బట్ ఆ మూవీలో యాక్టింగ్ విత్ కాజల్, ఎందుకంటే హోటల్ రూమ్లో కూర్చోం కదా, ఈవెన్ దో ఆ రోజు నా సీన్ లేకపోయినా నేను కాజల్తో పాటు సెట్కి వెళ్ళిపోయి కూడా చేయి పట్టుకుని వెళ్ళిపోయి ప్రభాస్తో, హీ వాజ్ సో సో కైండ్ అండ్ స్వీట్. ప్రభాస్ గారు ఆ రోజుల్లో పాన్ ఇండియా స్టార్ కాదు కదా అప్పుడు. సో హీ వాజ్ సో అవైలబుల్, అంటే చాలా బబ్లీగా, చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు. బట్ హీఈస్ రియల్ డార్లింగ్. ఆ మూవీ పేరుకి ప్రభాస్ గారికి సరిపోద్ది. హీఈస్ అ రియల్ డార్లింగ్. సో అక్కడ అసిస్టెంట్స్ ఉండరు, మన మదర్ రారు, మనకు ఫ్లైట్ టికెట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఒక్కరికే పంపిస్తారు. సో అమ్మతో వినయ్ ఆంటీతో మాట్లాడిపించాను, నో ఐఎమ్ కమింగ్, మా బేబీతో పాటు నేను మీ అమ్మాయిని కూడా ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ అని ఆంటీ చెప్పి, సో ఆల్ దట్ ఆవిడ ఫోన్లో మాట్లాడి మీ అమ్మాయి నాతోనే ఉంది, నా పక్కనే పడుకుంటుంది, డోంట్ వరీ, షీఈస్ విత్ మీ. మా అమ్మ అప్పుడు కూడా సరిగా తినదు, మా అమ్మకి హిందీ వచ్చనమాట, ఆవిడతో సరిగా తినదు, కొంచెం మీరు ఫుడ్ అది బాగా చూసుకోండి అని కాజల్ వాళ్ళ మదర్కి మా అమ్మ చెప్తుంది, మా అమ్మాయి ఫుడ్ చూసుకోండి అని. సో ఆల్వేస్ మై మదర్ ఈస్ వరీడ్ అబౌట్ మై ఫుడ్ ఓన్లీ. సినిమాలే చేసుకో, ఏ చావన్నా చావు, సరిగా తిను. సో తిండి ఆల్ టిపికల్ తెలుగు మదర్స్, మీ బొజ్జ నిండితే చాలు అనుకుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్. అండ్ అలా ఆ టైంలో వాళ్ళందరూ ప్రభాస్ గారిని, కాజల్ని, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు, కమెడియన్స్ వచ్చారు. వీళ్ళందరినీ చూసి నేను చాలా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను. వాళ్ళు నెక్స్ట్ టేక్ తీసుకోవాలనేటప్పుడు ఆ గ్యాప్, వాళ్ళ ప్రిపరేషన్, షార్ట్ ముందర వాళ్ళు మెంటల్లీ హౌ దే ట్రైనింగ్ దర్ సెల్ఫ్, ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూసి. సో ఐ కెన్ సే డార్లింగ్ వాజ్ మై లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. కరుణాకరన్ సార్ ఈజ్ మై ఫస్ట్ గురు. సూపర్. ఇంతకు వచ్చిన 2 lakhs తో ఏం చేశారు? ఐ డోంట్ రిమెంబర్, బట్ యాక్చువల్లీ ఐ బాట్ ఎ కార్, స్మాల్ ఆల్టో కార్. ఎందుకంటే నేను అప్పటి వరకు ఐ యూస్ టు గో బై ఆటో, బికాస్ ఆ రోజుల్లో ఊబర్, ఈ ఏసీ కార్లు ఏం లేవు. మీరు ఆర్కుట్ అని చెప్తుంటేనే మేమంతా ఎఫ్బి యుగం, ఫేస్బుక్ యుగము మా తర్వాత. సో ఆర్కుట్ ఎన్నో రోజులు లేదు, తొందరలోనే ఎఫ్బిగా పరిణామం చెందింది ఇమీడియట్ గా. సో ట్రాన్స్ఫార్మ్డ్, ఇమీడియట్ గా. ఆర్కుట్ కాలం ఎంతోసేపు సస్టైన్ అవ్వలేదు, FB immediately impacted actually. Okay. So yeah, I took a small car for 1.8 lakhs, second hand Alto car. 2009-10 లో ఆల్టో కార్ రేట్ 1.8 second hand. Second hand. But that is the high end car. Okay. Then bumper kuda gold color lo untadi, black lo undadu. It was so nice. It was gold ఆ కంపెనీస్ చెప్పండి, అంటే అమ్మేద్దాం ఇప్పుడు. Gold color కాస్ట్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ అమ్మేసాము నేను, చాలా రోజులు ఉంచుకున్నా. దాని తర్వాత ఏదో 15 years అయితే ఏదో ట్యాక్స్లు కట్టాలి, ఏవో క్రష్ చేస్తారంటే ఇవి న్యూస్లు విని రీసెంట్ గా అమ్మేసాను. And yeah, I bought that car. I wanted to go to offices in a car, డీసెంట్ గా వెళ్ళాలి, నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పట్లో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేస్తారు, ఇవన్నీ ఉండేవి, చాలా చాలా ఉండేవి. 9 తర్వాత యూ కాంట్ గో బై ఆటోస్. అండ్ వాళ్ళు కూడా చాలా చీటింగ్ చేసేవాళ్ళు. దే వోంట్ టెల్ యూ బిఫోర్ ఎంత ప్రైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే ఎంత చెప్పరు ముందే. ఆ మీటర్ ఏంటో తిరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు, టక్క 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 తిరుగుతూనే ఉంటుంది. మన హార్ట్ బీట్ టక్క 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 పెరుగు. ఇంట్లో ఏదో 100 రూపీస్ ఇచ్చి పంపిస్తారు, అది అప్పుడే 200 తిరుగుతుంది ఆల్రెడీ. సో అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పే ఫోన్ లేదు, 100 కొట్టు 200 కొట్టు అని అనడానికి లేదు, పర్సులు డబ్బులు అయిపోతాయి, దాట్ టెన్షన్. సో నేను ఇవన్నీ వద్దు, మా మదర్ని కార్లో KBR పార్క్ తీసుకెళ్ళాలి, వాక్ చేయించాలి, ఇవన్నీ కోరికలు ఉండని. సో ఐ బాట్ మై కార్. ఐ డి నాట్ వేస్ట్ దట్ మనీ. అంటే మీరు ఫస్ట్ ల్యాండింగ్ అనేది కూడా చాలా బాగా జరిగింది కదా మీది, అంటే ఇండస్ట్రీలోకి మెయిన్ గా డార్లింగ్ అనే మూవీతో. చాలా స్మూత్, చాలా తక్కువ మందికి, చాలా మంచి ప్రొడక్షన్. SVCC ప్రసాద్ గారు అబ్బాయి, బాపినేడు, ఆయన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా లాంచ్ అయిన మూవీ అది. సో ఆయనకు కూడా డెబ్యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్, నాకు డెబ్యూ యాజ్ ఎ యాక్టర్. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా బాపి గారికి కలిసి అడిగేదాన్ని, సార్ నాకు ఈ మంచుకి ఇది షివర్ అయిపోతున్నాను, ఐ నీడ్ గ్లౌజ్, ఐ నీడ్ స్వెటర్, స్మాల్ థింగ్స్ ఐ యూస్ టు గో ఫర్ హిమ్. హీ యూస్ టు రియల్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ పట్టుకెళ్ళలేదు డాలర్స్. మా అన్నయ్య 10,000 రూపీస్ ఇచ్చాడు, ఇండియన్ కరెన్సీ, 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు లేవు అప్పుడు. అది నేను అది బండిల్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లో. తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగాము, నెక్స్ట్ స్విస్ కి క్యాచ్ చేయాలి ఫ్లైట్, దుబాయ్ టు స్విట్జర్లాండ్, జురిక్ అనమాట, జురిక్ ఎయిర్పోర్ట్. అయితే నేను బాపి గారితో
అందరూ అన్ని కొనుక్కుంటున్నారు. ఆంటీ, కాజల్, ప్రభాస్ అందరూ షాప్స్కి వెళ్ళిపోయి అది ఎయిర్పోర్ట్లో, దుబాయ్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. క్రీమ్స్, మేకప్ అన్ని బాగా కొనుక్కుంటారు, బ్యాగ్స్, వాచెస్ అవన్నీ. అయితే నేను అలాగా దిక్కులు చూస్తున్నాను అనమాట, నాకేం అర్థం కావట్లేదు అక్కడ. అదే బాపీ గారు వచ్చి అడిగారు, ఏమైంది, నా దగ్గర ఈ ఇండియన్ కరెన్సీ ఉంది, దీంతో ఎలా కొనుక్కోవాలో అర్థం కావట్లేదు, ఇవి తీసుకుని నాకు మీరు డాలర్స్ ఇస్తారా అని నేను పోయి ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన నవ్వుకొని నాకు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి పాపం ఆయన జేబులో కొన్ని డాలర్స్ తీసి ఇచ్చారు. ఈ నెవర్ టుక్ దట్ మనీ బ్యాక్. సో ఫ్యూ డాలర్స్ లైక్ యూ బై యువర్ మేకప్ వాట్ ఎవర్ అని. సో ఇదే అంటే అంత క్యూట్గా అనిపించింది వాళ్ళకి. సో అలా చిన్నపిల్లలా ట్రీట్ చేసి దే రియల్ దోస్ మెమరీస్ను ఇప్పుడు మీరు ఎంత మనీ సంపాదించినా, ఎన్ని ఎక్స్పెన్సివ్ కొన్నా, దోస్ వర్ వెరీ వెరీ వాల్యుబుల్. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ డేస్ గురించి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ఫేస్ లో ఒకటి జాయ్ అనేది కూడా ఒకటి వస్తుంటది, మెమరీస్ ని మనం రీకలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే జాయ్ అది. సో యూజువల్లీ ఇంట్లో మీకు మీ మామయ్యో, మీ బాబాయో ఎవరో ఇట్లా మీకు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, అబ్రాడ్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా వెకేషన్స్. ఐ డోంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ. సో దట్స్ వై నా ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు బాపీ గారే ఫ్యామిలీ, ప్రభాసే ఫ్యామిలీ, కాజల్ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఫ్యామిలీ. సో ఎవరు నన్ను లవబుల్గా చూసుకున్నారో, క్యూట్గా చూసుకున్నారో వాళ్ళందరూ నా ఫ్యామిలీ. ఈవెన్ ఆ రోజుల్లో ఒక కూల్ డ్రింక్ ఇప్పిస్తే కూడా ఐ రిమెంబర్ దెమ్, బికాస్ దట్ ఈస్ సో వాల్యుబుల్ దెన్. ఇప్పుడు కూల్ డ్రింక్ మీకు అప్పట్లో ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్. అప్పట్లో కూల్ డ్రింక్ అంటే ఇట్స్ అ సెలబ్రేషన్. సో యా, దోస్ డేస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్. సో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో బాపీ గారు కొంచెం డబ్బులు డాలర్స్ ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నారు, వచ్చేటప్పుడేమో కాజల్ వాళ్ళ మదర్ ఇచ్చారు. థింకింగ్ దట్ ఓకే, ఈ అమ్మాయికి ఇంకా ఏం తెలీదు, కన్వర్షన్ తెలీదు, వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడం తెలీదు. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్ కదా. సో ఇప్పుడున్న పిల్లలకు నాలెడ్జ్ అప్పుడు మనకి లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్. అప్పుడు అంతా మబ్బుగా ఉండేవాళ్ళు, కొంచెం అమాయకంగా. ఐ థింక్ ఆ డేస్ బెటర్ ఏమో కదా చాలా, ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే. ఆ డేస్ బెటర్, ఆ టీచర్స్ లక్కీ, ఆ పేరెంట్స్ లక్కీ. ఆ రోజుల్లో అందరూ చాలా చాలా లక్కీ. ఈ రోజుల్లో చాలా మిస్ అవుతున్నారు, అట్లాంటి ఇన్నోసెంట్ ఎక్స్పీరియన్సెస్ చాలా మిస్ అవుతున్నారు బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది రైట్. యా, అంత అవసరం లేదు. టూ మచ్ ఆఫ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. యూ డోంట్ నీడ్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. మీకు అన్ని అంతగనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ అంత యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. నౌ యూ కెన్ స్కోల్డ్ అ హీరోయిన్, నౌ యూ కెన్ పుల్ సంబడీస్ లెగ్, నౌ యూ కెన్ పుట్ అ బ్యాడ్ కామెంట్. అవసరం ఏంటి? నౌ యూ కెన్ సీ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. నీ లైఫ్లో నీకు యూజే లేనిది కూడా నువ్వు ఈరోజు తెలుసుకుంటున్నావు. దట్ ఈస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాయిసీ. మన తెలుగులో ఉంది కదా, అతి సర్వత్రా దరిద్రమో దారుణమో ఏదో సంథింగ్. ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ పాయిజన్ యాక్చువల్లీ. ఆఫ్టర్ డార్లింగ్ సో ఎలా ఉంది తర్వాత జర్నీ గానీ ఏంటి? ఆఫ్టర్ డార్లింగ్ మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ కదా. మా అమ్మ చెప్పేసి కొడుతుంది, డిగ్రీ అవ్వకుండా మళ్ళీ సినిమాలు అది ఇది అన్నానంటే. మరి దీనికి ఎట్లా ఒప్పించారు? మరి దీనికి నేను ఓన్లీ 25 days ఐ టుక్ లీవ్. 25 days 20 days స్విట్జర్లాండ్. ఇట్స్ లైక్ ఎ ట్రిప్. మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తారు కదా వెకేషన్ కి. మూవీ చేస్తున్నా, నేను షూటింగ్ చేస్తున్నా, నేను యాక్టర్ని, ఆ ఫీలింగ్స్ ఏం లేవప్పుడు. ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ నాది. దాని తర్వాత అయినా కానీ దాని తర్వాత వచ్చేసాను. ఐ వాస్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీస్ లోకి రావాలని మూవీస్ ఆఫర్స్ నాకు తర్వాత పెద్దగా ఏం రాలేదు. బికాజ్ అందులో నేను నన్ను చూశారు, నాకు ఫోన్లు వచ్చాయి, బట్ ఆ టైంలో నేను చదువుకుంటున్నాను. కొంచెం తెలియని ఆఫీసుల నుంచి వాళ్ళు తీస్తారో తీరో తెలీదు, ఊరికి టైం పాస్ చేస్తారు చూడండి. మీకు ఏదో స్క్రిప్ట్ ఉందని చెప్తారు, షూటింగ్ ఉందని చెప్తారు, 6 months తర్వాత అంటారు, ఈలోగా ట్రైనింగ్ అంటారు, రోజు ఆఫీస్ రమ్మంటారు. అట్లాంటి వాటికి నేను భయపడేదాన్ని. అసలు మా మదర్ కూడా చెప్పేదాన్ని కదా ఆఫర్ వచ్చిందని. నేనే భయపడి నేనే రిజెక్ట్ చేసేసేదాన్ని. సో భయం వేసింది. తర్వాత నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది డార్లింగ్ చూసి. దేవర్ కాస్టింగ్ ఫ్రెష్ ఫేసెస్. అలా మొదలైంది అనే సీరియల్. రఘు గారు అని వెరీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఆ రోజుల్లో. ఈజ్ వెరీ వెరీ పాపులర్ డైరెక్టర్ ఆ రోజుల్లో. మీరు ఏ సీరియల్ చూసినా కింద రఘు కాపుగంటి అని వచ్చేదన్నమాట. సో ఆయన ఆ డైరెక్టర్ వెరీ వెరీ సీనియర్. ఫస్ట్లీ ఇట్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ షూట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ RFC. సో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు నేను ఐ వాజ్ కంప్లీటింగ్ మై డిగ్రీ.
సో నా చదువు కూడా అయిపోతుంది, నేను ఈ సీరియల్ చేస్తానమ్మా, వాళ్ళు ఎవ్రీ మంత్ 20 days అడిగారు. సో దట్ మీన్స్ అ హ్యూజ్ మనీ దోస్ డేస్. 20 days ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ మంత్. అండ్ నేను అలా లాంచ్ అవ్వడం మంచిగానే అనుకున్నాను, ఎందుకంటే మూవీలో ఎక్కడో హీరోయిన్ వెనుక 4 పిల్లర్స్లా నుంచునే కన్నా ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక ఆర్ట్ సెట్ ప్రాపర్టీ లాగా ఉండకుండా నేను మాట్లాడతాను, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, నా లవ్ స్టోరీ కోసం ఇంకో 2 గొడవ పడతారు. ఇట్స్ లైక్ ఎ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్. సో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్ in ETV by a very experienced director. I thought I was blessed to go. అంటే ఇలా సీరియల్స్ అనేది కూడా చేసుకుంటూ చేసా, 5 serials చేసా. 5 serials చేశారు. తెలుగులో 2, రాధికా శరత్ కుమార్ గారితో ఒకటి చేసా, తమిళ్లో బాని రాణి పిన్ని తర్వాత తీసుకున్న సీరియల్ కదా, రైట్. సో కాంబినేషన్ రాధికా గారితో చాలా ఉండింది. రాధికా గారి కోడలు రోల్ యాక్చువల్లీ, అంటే షీ ఈజ్ నాట్ అప్రూవింగ్ కోడలు, అప్రూవ్ చెయ్యని కోడలు. సో యా, రాధికా శరత్ కుమార్ గారు సన్తో లవ్ లో ఉన్న అమ్మాయి. సో షీ డజంట్ అప్రూవ్ హర్. ఇవన్నీ డ్రామా, సీరియల్ డ్రామా. బట్ నేను రాధికా గారిని చూడొచ్చు, ఆమెతో యాక్ట్ చేయొచ్చు అంటేనే ఐ ఫెల్ట్ రియలీ గూస్ బంప్స్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆవిడంటే. కానీ మీ ఒక జర్నీ అదే కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈవెన్ సీరియల్స్